అసలు తల్లి చెల్లి గురించి మాట్లాడే అర్హత కూటమిలో ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ కూటమిలో ఉండే వాళ్ళు ముఖ్యమంత్రి గారితో సహా అందరూని ఈ రాష్ట్రంలో ఉన్న తల్లులు చెల్లెమ్మలు అందరికి కూడా నిట్టనిలువుగా మోసం చేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. సో తల్లి చెల్లి పేరెత్తే అర్హత మీకు లేదు అని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అవాకులు చవాకులు పేలే అనిత గారికి ఒకటే అడుగుతున్నాను. మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు అతని ఆస్తులు ఎంత ఆస్తి అతని చెల్లెలకి ఇచ్చారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే అతని హెరిటేజ్లు ఎన్ని షేర్స్ అతని చెల్లెలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆ విషయం ముందు మీరు అడిగారా అనిత గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అలాగే గొడ్డల గురించి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఒకటే అడుగుతూ ఉన్నాను, చెప్తూ ఉన్నాను ఏంటంటే గొడ్డల పార్టీ మీది, మాది కాదు. ఎందుకు తెలుసా? ఆ వివేకానంద రెడ్డి గారికి హత్య జరిగింది మీ ప్రభుత్వ హయాంలో. అలాగే గొడ్డలతో చంపిన దస్తగిరి అనే వ్యక్తికి మీ లాయర్ అయిన సిద్ధార్థ లోత్రాని అప్పజెప్పారు మీరు. అలాగే తీసుకుంటే ఆ చంపిన వ్యక్తికి మీ ఎల్లో మీడియాలో కూర్చోబెట్టి గౌరవిస్తూ డిబేట్ చేసింది మీ ఎల్లో మీడియా. కాబట్టి మీది గొడ్డలి పార్టీ. తిరిగి మీ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి పార్టీ మీద ఇలాంటి అబాండాలు మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.